స్కూళ్ళలో భగవద్గీతని ప్రవేశపెడితే బాగుంటుంది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు, బట్ చాలా మట్టుకు దాన్ని అపోజ్ చేస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? స్కూళ్ళల్లో భగవద్గీత ఖచ్చితంగా ప్రవేశపెట్టాలి. ఎందుకంటే నేను స్కూల్కి వెళ్తున్న వయసులోనే నేను భగవద్గీత నేర్చుకున్నాను. ఓకే. అప్పట్లో ఇళ్లలో కూడా నేర్పించేవాళ్ళు, స్కూళ్ళలోనే కాదు, ఇళ్లలో కూడా నేర్పించేవాళ్ళు, స్కూళ్ళలో కూడా నేర్పించారు. రాను రాను గత కొన్ని దశాబ్దాల క్రిందట ఈ సంస్కృతి పోయింది. ఇప్పుడు ఏమంటారంటే భగవద్గీత అనగానే ఇదొక మత గ్రంథము, దీన్ని మనం చదవకూడదు అని. కానీ మిగతా మత గ్రంథాలకు భగవద్గీతకు చాలా భేదం ఉంది. ఇందాక చెప్పినట్టు ఈ భగవద్గీత అనేది ఒక మతానికి కానీ, ఒక దేశానికి కానీ, ఒక ప్రాంతానికి కానీ, ఒక కాలానికి కానీ, ఒక సమయానికి కానీ సంబంధించిన గ్రంథం కాదు. అన్ని సమయాల్లో, అన్ని కాలాల్లో అందరికీ, మానవులందరికీ కూడా ఈ గీతా జ్ఞానం వల్ల ఎంతో ఉపయోగం కలుగుతుంది. కాబట్టి దీన్ని తప్పకుండా స్కూళ్ళల్లో ప్రవేశపెట్టాలి. ఇప్పుడు ఇవాళ చూడండి, ఇవాళ సమాజంలో మనం చూసే అనేక సమస్యలు, చిన్నపిల్లలు కూడా ఎంతమంది జువెనైల్ హోమ్లో ఉన్నారు, ఎంతమంది తెలియక అనేక తప్పులు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్లకు ఏబిసిడీలు నేర్పిస్తున్నారు, నెంబర్లు నేర్పిస్తున్నారు, లెక్కలు నేర్పిస్తున్నారు, సైన్స్ నేర్పిస్తున్నారు. కానీ వాళ్లకు ఒక ఆధ్యాత్మికమైన శిక్షణ అది నేర్పించట్లేదు. భగవద్గీత వల్ల, మన ఇతర ధర్మశాస్త్రాల వల్ల, భాగవతం ఇత్యాది పురాణాల వల్ల అటువంటి శిక్షణ చిన్నప్పటి నుంచే లభిస్తుంది. కాబట్టి చాలా కాలం వాళ్ళు స్కూళ్ళలోనే ఉంటున్నారు. కాబట్టి రోజుకి 8-9 గంటలు ఖచ్చితంగా దీన్ని మనము స్కూళ్ళలో ప్రవేశపెట్టాలి, స్కూళ్ళలో నేర్పించాలి పిల్లలకు. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఈ మధ్య కాలంలో IIIT లాంటి విద్యా సంస్థల్లో కూడా ఆత్మహత్యలు చాలా ఎక్కువగా అయిపోయాయి. చిన్న పిల్లలు కూడా, ఏంటి 14 సంవత్సరాలు 13 సంవత్సరాల పిల్లలు కూడా ఆత్మహత్యలు, స్ట్రెస్ ఎక్కువైపోయిందని చెప్పేసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చనిపోతున్నారు. సో వాళ్ళ ఆ స్ట్రెస్ తగ్గించడానికి ఈ భగవద్గీత ఉపయోగపడుతుందంటారా? తప్పకుండా. స్ట్రెస్ తగ్గించడమే కాదు, వాళ్ళ జీవితంలో ఈ నెగటివ్ థాట్స్ అన్నీ పోయి వాళ్లకు అసలు నేను ఎవరిని అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. తర్వాత భగవంతుడు ఉన్నాడు, భగవంతుడికి మనకు సంబంధం ఏమిటి అనే విషయము, తర్వాత ఏ విధంగా మనం మన జీవితాన్ని గడపాలి, జీవితం యొక్క పరమార్థం ఏమిటి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే. భగవద్గీతలో వివిధ వర్ణాల వారి గురించి చెప్పబడింది. అంటే ఎవరైతే వృత్తులు వాళ్ళ యొక్క మనస్తత్వానికి అనుగుణంగా స్వీకరిస్తారో వాళ్లకు తొందరలో వాళ్లకు సిద్ధి లభిస్తుంది. ఇప్పుడు మన మనస్తత్వం ఒక రకంగా ఉంది. ఉదాహరణకు మనం టీచింగ్ చేయాలనే మనస్తత్వం ఉంది, కానీ మనం ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యామనుకోండి, ఇంకోటి ఏదేమనుకోండి, మనం చేస్తున్న ఉద్యోగం వల్ల మనకు డబ్బు రావచ్చు, పేరు రావచ్చు, కానీ అది మన మనస్తత్వానికి అనుగుణంగా లేదనుకోండి, దానివల్ల ఆనందం కలగదు. కాబట్టి ఎవరైతే భగవద్గీతను అర్థం చేసుకుంటారో వాళ్లకు తప్పకుండా ఆనందం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు స్వీకరించే వృత్తి వాళ్ళ మనస్తత్వానికి అనుగుణంగా కూడా ఉంటుంది. రిఫ్లెక్షన్ ఛానల్ మానిటైజేషన్ తీసివేయడం జరిగింది, అది మీ అందరికీ తెలుసు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఒక్కో వీడియోకి లక్షల్లో డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా ఏ రోజు మనం వాటి జోలికి పోలేదు. చివరికి శాటిలైట్ ఛానళ్లు కూడా సాహసం చేయలేని విధంగా అతిరథ మహారథులతో సనాతన క్షాత్రం అని 2 కాంక్లేవ్స్ చేసుకున్నాం. పాత బస్తీలోని దేవాలయాల్లో యజ్ఞాలు నిర్వహించినాం. ఫోన్లు చేసి చంపుతాము అని బెదిరించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ అవసరం మాకు ఎంతో ఉంది. ఈ ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది అనుకుంటే మాత్రమే మీరు మాకు సహాయం చేయర్రి. మీ దగ్గర నుంచి నేను సహాయం కోరుకుంటున్నాను.